ఇంకొకటండి, నేను దీంట్లోనే మీకు ఇంకొక టిప్ కూడా చెప్తాను. మనము పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, 45, 50, 55 ఏవో వాళ్ళకి మనకి గల్ల దగ్గర ఇక్కడ లూజ్గా వచ్చేస్తాను చూడండి. ఒక్కొక్కసారి ఎక్కువ మందికి ఇటు కుడి వైపు భుజం జారటం కానీ, ఎడమవైపు భుజం జారటం కానీ ఉంటుంది. మళ్ళీ నెక్ దగ్గర అంత లూజ్గా ఉంటుంది చూడండి. అటువంటి వాళ్ళకు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇంకా ఇక్కడ కిందికి 1.5 మార్కింగ్ చేసుకొని ఇట్లా క్రాస్గా లైన్ వేసుకొని ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ని మనము కట్ చేసుకుంటే కనుక ఇక్కడ మనకు మొత్తం కలిసి ఒక 1/2 ఇంచ్ వరకు వెళ్ళిపోతుంది కదా క్లాత్. అలా అయ్యేసరికి మనకి ఇక్కడ గట్టిగా టైట్గా మంచిగా పట్టుకున్నట్టుగా ఉంటుంది, అద్దినట్టుగా. ఒకవేళ ఎవరికైనా సరే, ఒకవేళ మీకు ఆ ప్రాబ్లం ఉన్నా సరే లేదా పెద్దవాళ్ళకి ఉన్నా సరే అలా కట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే మనకు చెస్ట్ పార్ట్ బాగానే ఉంటుంది, కానీ మనకి ఇట్లా చంక దగ్గర అట్లా ఉంటుంది కదా, పెద్దవాళ్ళకి చెస్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి మనకు అందుకనే గల్ల మిగులుతూ ఉంటుందన్నమాట. అద్దినట్టు కాకుండా గల్ల మిగలటము, ఇలా కొంచెం లేచినట్టుగా ఉంటుంది చూడండి. అట్లా ఉన్నవా భుజాలు జారిన ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు మంచిగా వస్తుంది అన్నమాట. భుజాలు జారకుండా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనకైతే అవసరం లేదు, కానీ మీకు ఇటువంటి ప్రాబ్లం ఉంటే ఎట్లా అనేది నేను అందుకని